So guys, welcome back to the channel. Hope you guys are doing absolutely great. Last time promise chesta next video koncham funny untadani cheppi funny video try chesam kudinanta varaku brutal ga roast chesam and moreover roast chese candidates over antava well random stuff anamata endante Instagram lo konni foolish meaningless erripu videolu dorkine vaatni roast chestunam. Okay, let's start the video. अभी मजा आएगा ना भिड़ो. సో మనకు వచ్చేసి ఫస్ట్ వీడియో ఏంటంటే పూల సొక్క. రీసెంట్గా ఈ సినిమా రివ్యూస్ సరే నేను నిజం చెప్తున్నా, వీళ్ళకి సిగ్గు శరం అంటూ ఏమి ఉండదా? ఎంతమంది యాక్టర్లు, ఎంతమంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ప్రతిసారి ఒక మూవీ రిలీజ్ అయ్యేటప్పుడు వచ్చి వాళ్ళకి సిగ్గు శరాలు లేవురా, మీరు ఎందుకు ఇస్తున్నారా రివ్యూలు, మీరు ఎవర్రా, అసలు మీ అవకాశం ఏంది, మీ స్టాండర్డ్స్ ఏంది, మీరు అసలు ఒక మూవీ తీసిర్రా జిందగీలా, మీరు ఎవర్రా రివ్యూలు ఇచ్చడానికి ఎన్నిసార్లు అన్నా కూడా సిగ్గు లేకుండా సిగ్గు లేని రివ్యూలు ఇస్తారు. దాని గురించి మాట్లాడదాం. రివ్యూ ఇస్తా. నువ్వు పోల్స్ ఓకేనా, అసలు నీ టమాటాలు ఉన్నాయా లేవా నేను చెక్ చేసి చెప్తాను. నువ్వు కూడా రివ్యూ ఇవ్వడానికి నీ మీద యాక్షన్ తీసుకుంటున్నావు. దమ్ముంటే రా అట్లా నాతో పాపకు కూడా తినద్దు. నీకు నువ్వు అడిగి 40,000 కాదురా, నీకు లక్షిస్తా. కాకపోతే నువ్వు రివ్యూ రాయడానికి కాదు, నీకు నన్ను చేసుకో, నీకు హెల్ప్ చేస్తా. నాకు నేను రివ్యూకి డబ్బులు అడిగారా? ఏంటి 40,000 ఇస్తే రివ్యూ బాగా ఇస్తారా? నిజమా? అడిగాడు. సో రివ్యూకి 40,000 ఇస్తే బాగా ఇస్తా అన్నాడు. నేను 40,000 కాదు, లక్ష ఇవ్వడానికి రెడీ, కానీ రివ్యూ రాయొద్దు. నువ్వు 5 రివ్యూ వీడిని పెంచి పోషించడం అవుతానని చెప్పి వాడికి ఇవ్వకుండా ఉన్నా. ఇటువంటి వాళ్ళు పెంచి పోషిస్తే ఇప్పుడు రాబోయే ఈయన అన్నది కూడా ఒక పాయింట్ ఇదేం కొత్త కాదు. బ్రాండ్ ప్రమోటర్స్ ఆర్ఎల్స్ ఉన్న బ్రాండ్ అప్రోచ్ అవుతారు ప్రమోషన్స్ కి, వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసే కొత్తగా అలాగే టిపికల్స్ లో కూడా ఒక ఆడియో ఇప్పుడు ప్లే చేస్తా చూడు. అండ్ నేను చేసిన వీడియో ఏదైతే పాజిటివ్ గా మీకు ప్రమోషన్ చేశానో అది నెగిటివ్ గా చేయడానికి నాకు ఒక్క నిమిషం చాలదు. అండ్ నేను నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. సో ఈ బ్లాక్ మెయిలింగ్, నెగిటివ్ రివ్యూ ఇస్తా, నీ ప్రోడక్ట్ ని పాడి చేస్తా ఇప్పుడు కదా ఎప్పటి నుంచో వచ్చింది. అండ్ నాట్ జస్ట్ పూల చొక్క, వీళ్ళ గురించి కనుక్కుంటే బ్యాక్ ఎండ్ లో ఏంది ఇలా కథ ఏంది, ఎందుకు ఇంతగానో రివ్యూల మీద పడతారని ఇండైరెక్ట్లీ మూవీ ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకరు ఏదో ఒక డైరెక్టరో ప్రొడ్యూసరో నువ్వు రివ్యూ మంచిగా ఇయ్యి లేదా యావరేజ్ ఇయ్యి అని చెప్పి ఇలా పైసలు ఇచ్చిన వాళ్ళే ఉన్నారు, కొంతమంది విక్టిమ్స్ ఉన్నారు. అండ్ ఎస్ అది నిజమే. ఎందుకు నీకు బతుకు వీళ్ళు చేస్తారు ఆ పని. ఎందుకంటే ప్లే చేసే 2 minutes 3 minutes వీడియోకి ఒకటే యాడ్ రెవెన్యూ వస్తుంది, ఒకటే యాడ్ ప్లే అవుతుంది, యాడ్ రెవెన్యూ రాదు. సో వాళ్ళు ఏం చేస్తారు, నెగిటివ్ రివ్యూలు, నెగిటివ్ అది ఇస్తామని చెప్పి భయపెట్టి పైసలు దొబ్బిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. నేను చూసి పోసేసుకుంటా అనుకున్నావా? ఇది వ్యాపారం, బయట పడలేవు కానీ కనుక్కుంటే తెలిసిన మ్యాటర్ ఇది. మూవీ చూడక ముందే ఆ క్యాస్ట్ ఏ క్యాస్ట్ అని మూసిపెట్టారు, ఆ క్యాస్ట్ నుంచి రివ్యూ ఇచ్చేస్తారు. అది చూసి పబ్లిక్ నమ్మేస్తారు. బతుకు తేరు కోసం యూట్యూబ్ లో అడ్డమైన వీడియోలు చేసుకుంటుండ్రు. వాళ్ళ మాటలు నమ్మి మీరు ఎట్లా మూవీకి పోకుండా ఉంటారు మిమ్మల్ని అడుగుతున్నారు. చూతి వ్యాపారా ఇది, ఆనకంటే తెలియలేదు మీకు ఉండాలి కదా. సరే వదిలే, నెక్స్ట్ వీడియో పోదాం. పురుషులు కూడా బొట్టు పెట్టుకున్నారు కదా, నీకు మొగుడెవడు అని అడిగితే నువ్వేం జవాబిస్తావు? ఎందుకు పెట్టుకోవాలో తెలియని వాడు కూడా ఈ రోజు ప్రశ్నించేవాడే. బొట్టు శివుని 3వ కన్నును సూచిస్తా ఉంది. ఆయన ఆరాధించాలి. 24/7 దేవుడిని ఆరాధించడము ఏ భక్తుల వల్ల కూడా సాధ్యం కాదు. సో బొట్టు పెట్టుకోవడం ద్వారా అది చూసిన ప్రతిసారి కూడా ఆ నామాన్ని స్మరించుకోగలుగుతాం, ఆయన ఆరాధించుకోగలుగుతాం అనే ఆలోచన చేత బొట్టు ప్రారంభించారు. శివుడికి భయపడి బొట్టు పెట్టుకుంటారు, లేకపోతే చచ్చిపోతాం అని చెప్పి ఈ స్టోరీ ఎవడు చెప్పింది? మీ అయ్యే చెప్పిండా, మీ ఏసయ్య చెప్పిండా అని అడుగుతున్నా. అరే నేను నిజంగా చెప్తున్నా, ఇప్పుడు అంటే అన్న అంటారు, ఈ నా కొడుకుల వలన ఇంత మత విద్వేషాలు సృష్టిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ నుంచి గెలుపుకునేది ఈలేరా హిందువులు, ఒక హిందూ గ్రూప్ అయినా ఎవరినేం అన్నారు. మీరు స్టేజ్ల మీద దుర్గామాతలు వస్తున్నాయి, దుర్గామాతను ఎలగొడుతున్నాం అని చెప్పి బుష్ అనుడు, అడ్డమైన సోదంతా మీరే చెప్పుడు, నెత్తికి బొట్టు పెట్టుకునేటోళ్ళు, నెత్తిలో పువ్వు పెట్టుకునేటోళ్ళు బజారులు అని చెప్పి అడ్డమైన స్టేట్మెంట్లు పాస్ చేసింది ఫస్ట్ వీళ్ళే, ప్రొవోక్ చేసేదే వీళ్ళు. ప్రొవోక్ చేసినాక ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారు లేకపోతే ఉన్న హిందుత్వ గ్రూప్లో వచ్చి వాడికి కౌంటర్ వేసి టార్గెట్ చేయగానే మళ్ళీ వచ్చి విక్టిమ్ కార్డ్. ఇప్పుడు ఈ విక్టిమ్ కార్డ్ ఆడుతుండే ఏమన్నా అంటే క్రిస్టియన్స్ బొట్లు పెట్టుకోరు కదా, ముండ మోపులు లేకుంటారు కదా అని ఆ విక్టిమ్ కార్డ్ చూసుకొని మళ్ళీ మననే క్వశ్చన్ చేస్తున్నాడు. తెలంగాణలో కూడా ఇట్లాంటివి చేయడు. ఇప్పుడు మేము కూడా ఫైట్ చేసేది ఆంధ్రాలో లేచి వచ్చే ప్యాస్టర్లతోనే కదా. మోస్ట్ ఆఫ్ ద ప్యాస్టర్స్ అక్కడికైనా ఉన్నారు కదా. పైసల కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పి ప్యాస్టర్లా మారి అడ్డమైన మత విద్వేషాలు సృష్టించుకుంటే ఈ మాటలు మాట్లాడుకుంటా ఇట్లా గెలుకుతా ఉంటారు ప్రతిసారి హిందుత్వని. హిందూ క్రిస్టియన్ అని కాదు, నేను యాజ్ ఎ నార్మల్ పర్సన్ అడుగుతున్నా. నువ్వు నీ మతం గొప్పదని చెప్పుకోవడానికి ఇంకో మతం టార్గెట్ చేసే అవసరం ఏముంది? వాళ్ళంటే ఫీల్ అవుతారు చూతేగాన్లు. కూల్ 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 నెక్స్ట్ వీడియో పోదాం. ఇప్పుడు వచ్చే వీడియో ఇది ఒక అలగ్ చూతి ఆప. ఇప్పుడు నాకు 10 రోజుల నుంచి మోషన్ అవ్వలేదు,
నాకేం లేదు ప్రేమ ప్రభావ నాకు మోషన్ ఫ్రీగా అయ్యేటట్టు చూడు అని చెప్పేసి నాన్న ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత 1 గంటలో ఫ్రీగా మోషన్ అయిపోయింది, నిద్రపోయినాడు. చూడరా చూడు మేమేమనక ముందే ప్రజలు నవ్వుకునేలా నాకు మోషన్ వస్తలేదు కాబట్టి నేను ప్రార్థన చేసుకున్నా మోషన్ వచ్చినారు. ఎంత వల్గర్గా ఉంది, మీ దేవుని ఇజ్జత్ మీరే తీసుకుంటలేరా? ఇది లిటరలీ చూతి ఆపారా? ఏమంటే ప్రతి ఒక్క దాంట్లోకే అలా దేవుని గొప్పతనం తీయాలి. ఇంకొక ఆమె ఫుల్ స్టేట్మెంట్ ఉంటది, ఇట్లా ఊడ్చేటప్పుడు చేయి నొప్పి అయిందంట, అలా ప్రభు చెప్పిందంట జాడకట్ట జర ముంగడు పట్టుకో నీకు చేయి నొప్పి కాదని. చిన్న పోరలు కూడా ఇలాంటి బ్యాడ్ ఎగ్జాంపుల్స్ అస్సలు తీసుకోరు దేవుని విషయం కాడికి వస్తారు. ఇప్పుడు ఈ ఫోన్కి నాకు ఛార్జర్ పెట్టొస్తలేదు, అప్పుడు దేవుడు ఏమన్నాడు అంటే కరెక్ట్గా తింపి పెట్టు అక్షయ్ ఇట్లా పెట్టు అని అన్నాడు. దేవుడు నాకు ఒక వాయిస్ వినిపించింది వెనకకెళ్ళి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తే ఎంత చండాలంగా ఉంది. అండ్ ఇది ఒకటే ఫుల్లిష్ వీడియో కాదు, ఇంకో వీడియో ఉంది చూపిస్తా. When you first checked how much it was 77.7. When you first before prayer it was 77.7. So then after prayer 76.8. Finally it became 76.8. So from 77.7 it became 76.8. Close to 900 grams is lost, close to a kg. సో ఇప్పుడు ఏంది ప్రేయర్ చేసినందుకు 900 grams వెయిట్ తగ్గింది. నేను అడుగుతున్నా, ప్రేయర్కి ముందు కడుపు ఉబాసం ఉండి బాత్రూమ్ పోలేడేమో, అందుకే వెయిట్ ఎక్కువ చూపించింది. తర్వాత బాత్రూమ్ పోసి వచ్చింది వెయిట్ తక్కువ చూపిస్తున్నట్టు. లేకపోతే ఏందిరా, ఏంది చూతియాప? లిటరలీ అరే ఈ వెయిట్ లాస్లకి మోషన్ వస్తలేదని జాడకట్ట పట్టుకోమని, అరే ఎంత ఫూలీ స్టేట్మెంట్ రా. చిన్న పనికి కూడా గొప్పతనాలు చెప్పుకోవడానికి మీరు ట్రై చేసి చూతియాప క్రియేట్ చేస్తారు. ఆ చూతియాప పబ్లిక్ నవ్వుతారు. ఆబ్వియస్లీ మీమ్స్ క్రియేట్ అవుతాయి, ట్రోల్స్ క్రియేట్ అవుతాయి, మళ్ళీ దానికి ఫీల్ అవుతారు. మీకు ఉండాలిరా, రియల్ ఎవరైతే ఫాలో అవుతారో క్రిస్టియానిటీ వాళ్ళకు ఉండాలి. అరే మన వీళ్ళ ఈ కొడుకుల వల్ల, ఈ ఫేక్ కొడుకుల వల్ల చాతగానోడు ప్రతి ఒక్కడు క్రిస్టియానిటీలకు జోర్డి ప్యాస్టర్లు అయ్యి దశమ భాగాల కోసం ఈ చెత్త చెదారం అయితే క్రియేట్ చేస్తారో అది ఆపే రెస్పాన్సిబిలిటీ ఒక రియల్ క్రిస్టియన్ది. అది మీరు ఆపాలి. పబ్లిక్ నవ్వుతారు, పబ్లిక్ అవహేళన చేస్తారు అంటే అవుతుంది. మళ్ళీ ఇట్లా చూతేపా క్రియేట్ చేస్తే బాత్రూమ్ కోసము, వెయిట్ లాస్ కోసము, జాడగట్టల కోసము నవ్వరా పబ్లిక్? అండ్ ఇప్పుడు ఇంకో వీడియో. నిజంగా మంచి మనసు ఉన్నోడు ఏం చేస్తారంటే అన్నయ్య దర్శన్ పాస్టరే క్రైస్తవుడే ఫోన్ పే పెట్టాడా, డబ్బులు వస్తున్నాయా, రానిలే, బాగుపడిలే మనోడే కదా, అది మంచిదా? ఈ పాస్టర్లందరూ మట్టి పిసికి పని చేసి డబ్బులు సంపాదిస్తున్నారా, కాళ్ళు కొడుతున్నారా, కూలి పనులకు వెళ్తున్నారా, ఎక్కడి నుంచి వస్తుంది ఫుడ్ ఎలా వస్తుంది? లిటరల్లీ చెప్తున్నా. ఇప్పుడు అడుక్కునే దాని గురించి ఇందాకే చెప్పిన దశమ భాగం గురించి అని, అడుక్కోవడం తప్పు కాదని చెప్పి చెప్తుండి. నువ్వు 3 లక్షల డౌన్ పేమెంట్ కట్టింగ్ లేక గత 3 నెలల నుంచి అలా వెయిట్ చేస్తున్నా, తీసుకుందాం. ఇప్పుడు ఎవరైనా 3 లక్షలు ఇస్తే ఈ రోజే కొనేస్తా కాదు. ఫోన్ పే పెట్టుకుంటే నేరమా? నేను నచ్చే ఇస్తాడు, నేను ఒకటే అంటే మీరు పెట్టుకోండి సార్. ఫోన్ పే గూగుల్ పే నంబర్స్ కి చాలా సపోర్ట్ చేయాలి. దాదాపుగా 2.5 lakhs వరకు సపోర్ట్ వచ్చింది. కానుకలు పట్టాం జనరల్ గా చేశారు. దేని చర్చలో కానుక పట్టడం తప్పు కాదు. పడితే వచ్చిన డబ్బుతో మేము ఏం చేస్తాం, నెక్స్ట్ మీటింగ్ పెట్టి కానుక పడతాం. అది ఇంకో మీటింగ్ కి పెట్టి అయిపోయే లోపల మళ్ళీ అక్కడ కానుక పడతాం. అలా సర్వైవ్ అవ్వాలి కదా. ప్రజల డబ్బు మీద నడవడం తప్పు కాదు. అర్థమైంది ఆ కాన్సెప్ట్. బిజినెస్ రైతు ఒక బిజినెస్. నేను అదే చెప్పిన ఇందాక కూడా, ఈ నా కొడుకులకు కష్టపడే తత్వం లేదు. రెగ్యులర్గా జాబులు చేయాలి, డైలీ ఆఫీస్లో పోవాలి, కష్టపడాలి, ఆ తత్వం లేక వారానికి ఒకసారి ప్రచారాలు చేసుకుందాం, పైసలు దెంగిపోదాం పబ్లిక్ దగ్గరికి అనే మైండ్ సెట్లోనే ఉన్నాడు. ఆడెంతో ఓపెన్గా చెప్తున్నాడు. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఒక మాట చెప్తా, మేము మా హుండీలలో వేసినా సరే ప్రతి ఒక్క టెంపుల్ అన్నదానం చేస్తుంది, గోశాల నడిపిస్తుంది. మీరు మీ పాస్టర్లకు ఇచ్చే పైసలు ఎడిగిపోతున్నాయి. వాడు ఎంత ఓపెన్ గా చెప్తున్నావు, నేను 3 lakhs కావాలి, నాకు ఇనోవా కొంటాను. ఇనోవా 3 lakhs లో వస్తుందా? 25 లక్షలు. పెద్ద ప్లానింగే. క్రిస్టియన్స్ ఎవరైనా వీడియో చూస్తే మిమ్మల్ని అడుగుతున్నా, మీరు దశమ భాగాలు ఇవ్వడం అవసరమా? ఒక 10 years బ్యాక్ వెళ్దాం, 10-20 years బ్యాక్ వెళ్తే ఇప్పుడు నీకు కాన్సెప్ట్ వెళ్ళింది? అసలు దశమ భాగాల కాన్సెప్ట్ వచ్చిందా బయటికి? రాలే కదా. మళ్ళీ ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే? అరే మీరు అర్థం చేసుకోవాలి, ఈ నా కొడుకులు చాతగాని కొడుకులు. మీరు జీజస్తో కనెక్ట్ కావడానికి డైరెక్ట్ మీరే ప్రార్థన చేసుకొని మీరే దేవుణ్ణి క్వశ్చన్లు అడిగితే ఆటోమేటిక్ మీకు ఆన్సర్లు వస్తాయి. వీళ్ళు మీడియేటర్లు మిమ్మల్ని భయపెట్టి, మిమ్మల్ని అది పెట్టి ఇది పెట్టి దశమ భాగాలు తీసుకో, ఇల్లు లేపుకుంటారు. ఇల్లు లిటరలీ ఒక పాస్టరే అజయ్ బాబు గురించి అన్నాడు, ఈ ఫండ్ రైజింగ్ చేసిందంట మత విద్వేషాలు సృష్టించి అందరి దగ్గరికి అదవుతుంది, అక్కడ క్రిస్టియన్స్ని కొట్టిర్రు, అక్కడ చర్చిలను గులబెట్టరు అని ఫండ్ రైజింగ్ చేసి కోట్ల రూపాయలు సంపాదించాలని చెప్పేసి జాన్ పాల్ అనుకుంటా ఆయన అన్నాడు ఈ విషయం. మమ్మల్ని అందుభక్తి అంటారు, మీరే పెద్ద గొర్రెలు లేకున్నారు. ఇప్పుడు అంటేనేమో మళ్ళీ ఫీల్ అవుతారు. సరే నెక్స్ట్ వీడియో. అండ్ ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన ఈ 5 snap స్టోరీ. అరే అవసరం స్నాప్ ఓపెన్ చేస్తే ఆ అమ్మాయి వాడికి బ్లో జాబ్ చేస్తే స్నాప్ పెట్టింది. ఏముందిరా అడుగుతున్నా. అరే అది నాకు స్టోరీ అనిపిస్తుంది లిటరల్లీ.
మీరు అందరూ అనుకుంటారు అరే అది నిజమేమో అని చెప్పేసి. ఒక మాట చెప్తా, ఒక అమ్మాయి నిజంగా అట్లా భర్త తెగించి చేసింది, ఇంకోటని హర్ట్ చేయాలని చేసింది అంటే ఆ అమ్మాయి కంటే చేసిందంటే ఆ అమ్మాయికి ఆ అబ్బాయి అంటే ఎంతో ద్వేషం ఉండాలి, లేకపోతే హేట్రెడ్ ఉండాలి. అంత హేట్రెడ్ ఉంటే కానీ అంత దిగజారని పని చేయదు. కానీ చేసిందే అనుకుందాం రా, మళ్ళీ కూడా చేసినా సరే అమ్మాయిలకి ఫ్రంట్ ఫార్వర్డ్ థింకింగ్ చాలా ఉంటుంది. అరే నా వీడియోస్ ఏమన్నా ఇట్లా బయటకు వస్తే గలీజ్ అయిపోతా, నేను జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి. ఎవరన్నా ఇద్దరు పర్సనల్ రూమ్లో ఉన్నా, నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్తో ఉన్నా, నువ్వు ఎవరితో ఉన్నా సరే వాళ్ళు వీడియో ఫోన్ తీయంగానే వాళ్ళు అన్కంఫర్టబుల్ అయిపోతారు. వాళ్ళు రికార్డ్ చేయని మాకు వద్దు రాబోయే అంటారు, మేము వెళ్ళిపోతామంటారు. సో వాళ్ళంతా ముందు జాగ్రత్తతో ఉంటారు. వాళ్ళు ఆమె 5 స్నాపులు పెట్టిందంట, వీళ్ళు చూసిర్రంట, ఆడు ఫీల్ అయిందంట, ఏడ్చిండంట. లిటరల్లీ నాకు అనిపిస్తున్న నా ఫ్యాక్టర్, నా మైండ్ సెట్, నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా. స్టోరీ వినడానికి బాగానే ఉంది, బట్ అది రియల్ ఫ్యాక్టా? ఎందుకంటే ఇలాంటి స్టోరీస్ ఏమైనా వస్తే, అమ్మాయిల మీద హేటెడ్ లాంటిది ఏమైనా వస్తే ఫుల్ వైరల్ చేసేస్తారు పోరలు, అందరు అమ్మాయిలు ఇంతే అని. నేను ఏమంటున్నాను అంటే ఆ థింకింగ్లో పోతే కుడిచిపోతావు, లిటరల్లీ కుడిచిపోతావు. నీ సొంత భార్య మంచిగా క్యారెక్టర్ ఉన్నది వచ్చినా సరే నీ అతి డౌట్ వల్ల నువ్వే చంపేస్తావు. అట్లాంటి కేసులు కూడా వచ్చినాయి. సో అట్లాంటిది డెవలప్ కానీ ఎక్కుర్రి. ఏది వచ్చినా సరే అది ఎంత నిజం ఎంత అబద్ధం, దానికి ప్రూఫ్ ఉన్నదా అని చూసుకొని అప్పుడు ద్వేషించాలి. వీళ్ళు చెప్పిన స్టోరీ జర ఎగ్జాజరేట్ చేసి చెప్పినట్టు నాకు అనిపిస్తుంది, నా ఫ్యాక్టర్, నా పాయింట్ ఆఫ్ వ్యూ. ప్రూఫ్లు ఉంటే అప్పుడు నమ్మి అప్పుడు క్వశ్చన్ చేయొచ్చు ఆటోమేటిక్గా అమ్మాయిలను, అరే ఎందుకు ఇట్లా చేస్తారు అమ్మాయి జనరేషన్లో అని. జస్ట్ మాటల మీద చేస్తామంటే కుదరదు. ఒక బ్రేకప్ స్టోరీ చెప్పి నువ్వు బ్రేకప్ స్టోరీ బాగానే ఉంది రాబా అని చెప్పి ఈనాలే ఊరుకోవాలి అంతే. కానీ ఏమిట్లే ఏం లేనిది జస్ట్ ఇలాంటి స్టోరీస్ని ప్రతి ఒక్క అమ్మాయి అంతే అనుకుంటే కుడిచిపోతావు లిటరల్లీ. రేపటి దినం నీకు మంచి వైఫ్ వచ్చినా సరే దీంట్లో ఏదో తప్పు ఉందని చెప్పి అనవసరంగా తప్పులు వెతికి డౌట్లు పడి ఉల్టా నువ్వే చంపేస్తావు నీ వైఫ్ని, నీ గర్ల్ ఫ్రెండ్ని. సో వద్దు, మరీ అంత డీప్లోకి వెళ్ళొద్దు. జస్ట్ మీద స్టోరీస్ లెక్కనే చూడాలి. ప్రూఫ్ ఉంటే అప్పుడు నమ్మాలి అంతే. సో ఈ వీడియోకి ఇంతే, జస్ట్ నా మైండ్ సెట్, నా థాట్ ప్రాసెస్ చెప్పినా మీకు. వీడియోకి ఇట్లా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ యా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్.